భారీ వర్షాలకు జనం కుదిలయ్యారు. పంటలు నేలకొరిగాయి. వాగులు చెరువులు పొంగాయి. ఏటిగట్లకు గండ్లు పడ్డాయి. ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం వల్లకాడైంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతమని కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు కుళ్లిపోయాయి. 15,000 నుంచి 30,000 ఏళ్ల వరకు ధ్వంసమయ్యాయి. ఇందులో కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. 16 జిల్లాల్లోని 472 మండలాల్లో 4,040 గ్రామాల్లో అపార ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య 39కి పెరిగినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 1,020 చెరువులకు గండ్లు పడ్డాయి. 4,000 కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నాయి. ఆ జిల్లాలో ఆస్తి నష్టం కోట్లలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 800 గ్రామాలపై వర్ష ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. 150 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. 2,000కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు 90,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. విజయనగరంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన 5 రోజులు వరుసగా కురిసిన వర్షాలతో 15,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విశాఖపట్నం జిల్లాలో 66 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. 76 చెరువులకు గండ్లు పడగా 645 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక గోదావరి జిల్లాల్లోనూ తీవ్ర ఆస్తి, పంట నష్టం జరిగింది. పశ్చిమ గోదావరిలో 1,00,000కు పైగా ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. తూర్పు గోదావరిలో వాగులు, చెరువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కృష్ణాలో 47,000 హెక్టార్లలో పంట నీట మునిగింది. ఇందులో ప్రధానంగా వరి, పత్తి పంటలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 280 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 1,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల పరిస్థితి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. 2 జిల్లాల్లో 6,000కు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 147 కోట్ల నష్టం వాటిల్లింది. 54 మండలాల్లో దాదాపు 13,000 హెక్టార్లలో వరి, పత్తి, వేరుశెనగ పంటలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లాలో 3 మృతి చెందగా మరో 3 వరదల్లో గల్లంతయ్యారు. విజయవాడ, హైదరాబాద్ హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. డిండి ప్రాజెక్టు ఓవర్ఫ్లో అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కరీంనగర్లో 20,000 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.